అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్నీటి విలువ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అది రాజమండ్రికి సమీపంలోని ఒక ప్రశాంతమైన గ్రామం. రోడ్డుకి ఇరువైపులా పచ్చని పొలాలు, ఇంటి ముందర విశాలమైన అరుగు. ఆ ఊర్లోనే ఉంది శాంతి నిలయం. కాని ఆ ఇంటి పేరులో ఉన్న శాంతి ఇంట్లోని మనుషుల మనసుల్లో లేదు. ఆ ఇంట్లో నలుగురుంటారు. ఇంటి పెద్ద రామచంద్రయ్య. పేరుకే పెద్ద ఆయన కాని ఇంట్లో ఆయన మాట చెల్లుబాటు కాదు. సాధువు లాంటి మనిషి. ఆయన భార్య కాంతమ్మ. ఆ ఇంటికి తిరుగులేని యజమాని. గొంతులో గంభీరం, చూపుల్లో ఆధిపత్యం, మాటల్లో ముళ్ళు తప్ప తీపి ఉండదు. ఇక వారి కొడుకు రాజేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. మంచివాడు. భార్య మీద అపారమైన ప్రేమ ఉన్నవాడు. కాని తల్లి ముందు మాట్లాడటానికి నోరు పెగలని భయస్థుడు. చివరగా ఆ ఇంట్లో మౌనదేవత అనూష, రాజేష్ భార్య. పెళ్ళై 3 ఏళ్లు కావస్తున్నా అనూషకు ఆ ఇంట్లో ఒక పరాయి వాతావరణమే మిగిలింది. ఉదయం 5 గంటలకే లేచి ఇల్లంతా తుడిచి ముగ్గులు వేసి టిఫిను వంట తయారు చేసి అందరికీ వడ్డించటం ఆమె రోజువారీ కార్యక్రమం. కాని కాంతమ్మ కళ్లకు అనూష ఏం చేసినా లోపమే కనిపించేది. ఏంటో ఈ కాలం పిల్లలకు వంటలో రుచి ఉండదు, చేసే పనిలో శుభ్రత ఉండదు, కాఫీలో పంచదార తక్కువైంది అంటూ కాంతమ్మ కప్పును పక్కన పడేసింది. అనూష ఏమీ అనకుండా కంటి చివర వచ్చిన నీటి బొట్టును చెంగుతో తుడుచుకొని పక్కకు వెళ్లిపోయింది. అప్పుడే హాల్లోకొచ్చిన రాజేష్ అది చూశాడు. అతని మనసు చివుక్కుమంది. భార్య వైపు జాలితో చూశాడు. కాని ఎదురుగా కూర్చున్న తల్లిని చూసి ఏమీ మాట్లాడలేకపోయాడు. తల్లి ఆధిపత్యం ముందు అతని ప్రేమ మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. రామచంద్రయ్య గారు పేపర్ పక్కన పెట్టి, కాంతం, కాఫీ బానే ఉంది కదా, ప్రతి చిన్నదానికి ఎందుకలా దెప్పి పొడుస్తున్నావు పిల్లని అని నెమ్మదిగా సర్ది చెప్పబోయాడు. మీరు ఊరుకోండి, ఇల్లు ఎలా నడపాలో నాకు తెలుసు. ఇలా అందర్నీ నెత్తినెక్కించుకుంటే రేపు మన నెత్తినే తైతక్కలాడతారు అని కాంతం భర్త నోరు మూయించింది. అంతేకాదు, ఇంట్లో ఏమైనా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు అనూష అటువైపు వస్తే చాలు, కాంతమ్మ వెంటనే మాట మార్చేసేది లేదా మాట్లాడటం ఆపేసేది. ఆ విషయం అనూషను చాలా బాధించేది. అత్తగారు తననింకా పరాయిదాన్లానే చూస్తున్నారని బాధపడేది. ఏవండోయ్, ఇంట్లో బంగారం అవన్నీ లాకర్లో పెట్టిరండి, అసలే పరాయి పిల్ల ఇంట్లో ఉంది, ఇవన్నీ ఇంట్లో అవసరమా అని కాంతమ్మ రహస్యంగా భర్తతో అనటం అనూష వింది. ఈ ఇంట్లో నేనింకా పరాయిదాన్నేనా అని అనూష మనసు నిశ్శబ్దంగా ఏడ్చేది. అది ఒక శనివారం ఉదయం. ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఒక్కసారిగా సందడి మొదలైంది. కాంతమ్మ చిన్న కూతురు నవ్య బీటెక్ పూర్తి చేసుకుని విజయనగరం హాస్టల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. అమ్మా, నాన్న అంటూ కేరింతలు కొడుతూ ఇంట్లోకి అడుగుపెట్టింది నవ్య. నవ్య చాలా తెలివైనది, మంచి మనసున్న అమ్మాయి. ఇంటి వాతావరణాన్ని, మనుష్యుల స్వభావాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగల సమర్థురాలు. అందరికంటే ఎక్కువగా తన వదిన అనూషంటే నవ్యకు ప్రాణం. నవ్య రాగానే అనూష ముఖంలో చిరునవ్వు వికసించింది. బ్యాగ్ పక్కన పెట్టి సోఫాలో కూర్చున్న నవ్యను చూసి, నవ్య, నీకిష్టమని వేడివేడి అల్లం టీ చేశాను, తాగుదూగాన్రా అంటూ అనూష కప్పందించింది. నవ్య సంతోషంగా టీ కప్పు అందుకొని వదిన్ను గట్టిగా హత్తుకుంది. థ్యాంక్ యూ వదినా, హాస్టల్ వంటలు తిని తిని నా నాలుక ముద్దు బారిపోయింది, నీ చేతి వంట తింటేనే నాకు తృప్తి అంది. అంతలోనే కాంతమ్మ అటుగా వచ్చి, ఆ చేసి పెడుతుందిలే, ఆ పిల్లకేం వచ్చని అంతలా పొగుడుతున్నావు, నువ్వు లేవుగా ఇన్నాళ్ళు ఆవిడ గారి వంటలు తిని నా బాధలు ఎవరికి చెప్పుకోను, సరేగాని లోపలికి రా, నీతో ఒక విషయం చెప్పాలి అంటూ నవ్య చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లబోయింది. నవ్య తల్లి చేతిని నెమ్మదిగా విడిపించుకొని, అమ్మా, వదిన కూడా ఇంటి మనిషేగా, తన ముందర మాట్లాడలేని రహస్యాలు మనకేముంటాయి, అదేదో ఇక్కడే చెప్పు, నువ్వెప్పుడు వదిన్ను ఇలా పరాయిదాన్లా చూడటం నాకు అస్సలు నచ్చటం లేదు అని ఖచ్చితంగా చెప్పింది. కాంతమ్మ ముఖం మాడిపోయింది. ఏమిటే, నువ్వింకా చిన్నదానివి, నీకేమీ తెలీదు, కోడళ్ళకి ఎంత దూరంలో ఉంటే అంత గౌరవం అని విసవిస లోపలికి వెళ్ళిపోయింది. నవ్య వదిన వైపు చూసింది.
అనూష కళ్లల్లో కన్నీళ్ల సుడులు తిరుగుతున్నాయి. నవ్య నెమ్మదిగా వదిన దగ్గరకొచ్చి చేతులు పట్టుకొని, సారీ వదినా, అమ్మ ప్రవర్తన మారదు, నువ్వేమి బాధపడకు, అన్నయ్యకి నాన్నకి నాకు నువ్వంటే ఎంతిష్టమో తెలుసుగా అని ఊరటనిచ్చింది. నవ్య చదువు పూర్తవటంతో ఆమెకు మంచి సంబంధం చూశారు. గుంటూరులో మంచి పేరున్న కుటుంబానికి చెందిన యంగ్ ఇంజనీర్ కార్తీక్తో నవ్య పెళ్లి కుదిరింది. ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. పందిళ్లు, బంధువుల రాకపోకలు, మంగళ వాయిద్యాలతో శాంతి నిలయం కలకల్లాడింది. ఈ పెళ్లి పనులన్నింటినీ చూసుకోవటానికి అనూష తన సొంత చెల్లెలి పెళ్లిలా భావించి రాత్రింబవళ్లు కష్టపడింది. ఎవరికి ఏ అవసరం వచ్చినా తానే చూసుకుంది. బంధువులందరూ, కాంతమ్మగారు, మీ కోడలు బంగారం లాంటిది, ఇంటి పనులన్నీ ఒక్కతే చెక్కబెట్టేస్తోందండోయ్ అని మెచ్చుకున్నారు. కాని కాంతమ్మ మనసులో మాత్రం అసూయ రూపుదిద్దుకుంది. అసలు నా కూతురు పెళ్లిలో ఈ పిల్ల పేరు తెచ్చుకోవటం ఏమిటి అని లోపలే రగిలిపోయింది. కార్యక్రమాలన్నీ వైభవంగా జరిగాయి. నవ్య మెడలో కార్తీక్ 3 ముళ్ళు వేశాడు. అప్పగింతల సమయం వచ్చింది. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న నవ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తల్లిదండ్రులకు, అన్నయ్యకు నమస్కరించిన నవ్య చివరగా అనూష దగ్గరకు వచ్చింది. వదినను గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేసింది. వదినా, నేను వెళ్తున్నాను. అమ్మ ఏమన్నా మనసులో పెట్టుకోకొదినా, నిన్ను మాత్రం నేను చాలా మిస్ అవుతాను అంది. అనూష కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ, జాగ్రత్త నవ్య, అత్తవారింట్లో అందర్నీ మంచిగా చూసుకో, నీ ఆనందమే మాకు కావాలి అని చెప్పి సాగనంపింది. నవ్య అత్తవారింటికి పయనమైంది. శాంతి నిలయంలో మళ్లీ పాత నిశ్శబ్దం ఆవరించింది. నవ్య వెళ్లిన కొన్ని రోజుల వరకు కాంతమ్మకు ఇల్లంతా వెలితిగా అనిపించింది. కూతురు జ్ఞాపకాలతో కాలం గడుపుతోంది. ఒకరోజు మధ్యాహ్నం కాంతమ్మ హాల్లో కూర్చొని ఉండగా ఫోన్ మోగింది. నవ్య నుంచి ఫోను. సంతోషంగా ఫోనెత్తిన కాంతమ్మ, నవ్య, ఎలా ఉన్నావమ్మా? అత్తగారింట్లో అందరూ బాగున్నారా? నిన్ను బాగా చూసుకుంటున్నారా అని అడిగింది. అవతల నుంచి నవ్య గొంతు వినగానే కాంతమ్మ గుండె ఆగినంత పనయింది. నవ్య ఏడుస్తోంది. అమ్మా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది నవ్య. ఏమైందమ్మా, ఎందుకేడుస్తున్నావు? కార్తీక్ ఏమైనా అన్నాడా? లేక మీ అత్తగారేమైనా అన్నారా అని కంగారుగా అడిగింది కాంతమ్మ. నవ్య దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పటం మొదలుపెట్టింది. అమ్మా, ఇక్కడ నా పరిస్థితి ఏమీ బాలేదమ్మా. మా అత్తగారు నన్ను అస్సలు మనిషిలానే చూడటం లేదు. ఉదయం నుంచి రాత్రి దాకా పనిచేస్తున్నా ఏదో ఒక లోపం వెతుకుతూనే ఉన్నారు. మీ అమ్మ నీకింట్లో ఏవీ నేర్పలేదా? మీ అమ్మ అసలు నేను సరిగా పెంచలేదు అని ప్రతి చిన్నదానికి నన్ను, మన కుటుంబాన్ని మాటలంటున్నారు. నేను వండిన వంట పక్కన పడేసి దెప్పి పొడుస్తున్నారు. ఇంట్లో ఏం మాట్లాడుకున్నా నన్ను బయటికి పంపించేస్తున్నారు. నన్నొక పరాయిదాన్లా, పని మనుషులా చూస్తున్నారమ్మా అని ఏడ్చేసింది. ఆ మాటలు వినగానే కాంతమ్మ రగిలిపోయింది. రక్తమంతా ఉడికిపోయింది. ఏంటి, నా కూతుర్ని అంత మాట అంటారా? నిన్ను పెంచడం నాకు తెలీదా? ఉండు, ఇప్పుడే మీ అన్నయ్యని, మీ నాన్నని తీసుకుని గుంటూరు వస్తాను. మీ అత్తగారిల్లు పీకి పందిరేస్తాను. వాళ్లకి బుద్ధి చెప్పేదాకా నాకు నిద్ర పట్టదు అని ఆవేశంగా కేకలు వేసింది కాంతమ్మ. అప్పుడు నవ్య పదునైన గొంతుతో అంది, వద్దమ్మా, మీరొచ్చి గొడవ చేస్తే వాళ్ళు నా మీద ఇంకా కక్ష పెంచుకుంటారు. నన్నింకా పగతో చూస్తారు. అసలు మా అత్తగారినని ఏమీ లాభం లేదమ్మా. ఇన్నాళ్ళు మా ఇంట్లో నువ్వు కూడా వదిన్ని ఎలా చూసావో, ఈ రోజు మా అత్తగారు నన్ను అలానే చూస్తున్నారు. అసలు అత్తగారులందరూ ఇంతేనేమో అమ్మా. కోడలు కూడా ఒక మనిషేనని, తనకి మనసుంటుందని అసలు ఏ అత్తగారు ఆలోచించరేమో. నవ్య వదిన్ని దెప్పి పొడిచినప్పుడు తన మనసు ఎంత గాయపడిందో ఈ రోజు నాకు అర్థమవుతోందమ్మా. ఆ మాటలు వినగానే కాంతమ్మ చేతిలో ఉన్న ఫోన్ నెమ్మదిగా కిందకి జారిపోయింది. నవ్య ఫోన్ పెట్టేసింది. కాని ఆ మాటలు కాంతమ్మ చెవుల్లో మారుమోగుతున్నాయి. నువ్వు నీ కోడల్ని ఎలా చూశావో ఈ రోజు మా అత్తగారు నన్ను అలానే చూస్తున్నారు. కాంతమ్మ గుండెల్లో ఏదో తెలియని భారం. కళ్ల ముందు గడిచిన 3 ఏళ్లు సినిమా రీల్లా తిరిగాయి. ఉదయాన్నే లేచి కష్టపడే అనూష, తను తిట్టినప్పుడు కన్నీళ్లు తుడుచుకునే అనూష, రహస్యాలను చెప్పి తను దూరం పెట్టినప్పుడు బాధపడే అనూష. ప్రతి దృశ్యం కాంతమ్మను నిలదీసింది. అవును, నేను చేసింది తప్పే.
నా కూతురికొక న్యాయం, ఇంకొకరి కూతురికి ఇంకొక న్యాయమా? నేను నా కోడల్ని పరాయిదాన్లా చూశాను కాబట్టే ఈ రోజు నా కూతురు వేరొకరింట్లో పరాయిదాన్లా ఏడుస్తోంది అని కాంతమ్మ మనసు తీవ్రమైన పశ్చాత్తాపంతో రగిలిపోయింది. అదే మొదటిసారి కాంతమ్మ కళ్ళ నుంచి కన్నీళ్లు ధారగా కారాయి. ఆ కన్నీటిలో కోడలి కన్నీటి విలువేమిటో ఆమెకు స్పష్టంగా అర్థమైంది. ఆ రోజు సాయంత్రం అనూష వంటింట్లో రాత్రికి టిఫిన్ తయారు చేస్తోంది. కాంతమ్మ నెమ్మదిగా వంటింట్లోకి అడుగుపెట్టింది. ఎప్పుడూ గంభీరంగా వచ్చే అత్తగారు ఈ రోజు నెమ్మదిగా రావటం చూసి అనూష కంగారు పడింది. ఏంటత్తయ్యా, ఏమైనా కావాలా? నేను తెచ్చిచ్చేదాన్నిగా అంది వినయంగా. కాంతమ్మ ఏమీ మాట్లాడకుండా అనూష దగ్గరకొచ్చింది. అనూష చేతిలో ఉన్న గరిటెను పక్కన పెట్టింది. అనూష 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. కాంతమ్మ కళ్ళు చెమర్చటం చూసి అనూష షాక్ అయింది. అత్తయ్య, ఏమైంది? నవ్య బానే ఉంది కదా? మామయ్య గారికి ఏమైనా ఒంట్లో బాలేదా? ఎందుకు ఏడుస్తున్నారు అని కంగారుగా అడిగింది అనూష. కాంతమ్మ బొంగురుపోయిన గొంతుతో అంది. అనూష, ఇన్నాళ్ళు నేను నిన్ను మనిషిలా చూడలేదు తల్లి. నా కడుపున పుట్టలేదని నిన్ను పరాయిదాన్లా చూశాను. నువ్వు ఎంత కష్టపడినా నీలో లోపాలే వెతికాను. కాని ఈరోజు నా కూతురు వేరొకరు ఇంట్లో పడుతున్న బాధ చూశాకగాని నాకు తెలిసి రాలేదు. కోడలు కూడా ఒకరు కడుపున పుట్టిన కూతురేనని. నా తప్పును క్షమించమ్మా అంటూ కాంతమ్మ అనూష ముందర కన్నీళ్లు పెట్టుకుంది. అనూష ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. ఇన్నాళ్ళు తనను కఠినంగా చూసిన అత్తగారు ఈరోజు తన ముందర పశ్చాత్తాపడుతున్నారు. అనూష వెంటనే కాంతమ్మ చేతులను పట్టుకుంది. అత్తయ్య, అలా అనకండి. పెద్దవారు మీరు, నాకు తల్లి లాంటివారు. నేను మీ మీద ఎప్పుడూ కోపం పెంచుకోలేదు. నవ్యకేమైందత్తయ్యా అని అడిగింది. కాంతమ్మ నవ్య ఫోన్ చేసి చెప్పిన విషయాలన్నీ అనూషకు చెప్పింది. అనూష కాంతమ్మను ఓదారుస్తూ, అత్తయ్య, మీరు భయపడకండి. కొత్తగా అత్తవారింటికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న సర్దుబాట్లుంటాయి. నవ్య చాలా తెలివైంది. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. మీరేమీ బాధపడకండి, నేనున్నానుగా అంది. ఆ రోజు నుంచి శాంతి నిలయంలో మార్పు మొదలైంది. కాంతమ్మ ప్రవర్తన పూర్తిగా మారింది. ఉదయాన్నే అనూష కంటే ముందే లేచి వంటలో సహాయం చేయటం మొదలుపెట్టింది. అనూష, నువ్వు కావాలంటే కాసేపు విశ్రాంతి తీసుకోమ్మా, నేను చూసుకుంటాన్లే అనే మాటలు కాంతమ్మ నోటి నుంచి రావటం చూసి రాజేష్, రామచంద్రయ్య గారు ఆశ్చర్యపోయారు. అనూషను తన సొంత కూతురులా చూసుకోవటం, ఆమెతో కూర్చొని విశేషాలు మాట్లాడటం, ఇంట్లోని ప్రతి చిన్న విషయానికి అనూష సలహా తీసుకోవటం కాంతమ్మ అలవాటుగా మార్చుకుంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా, సంతోషంగా మారింది. రాజేష్ తన తల్లిలో వచ్చిన మార్పు చూసి ఆనందపడ్డాడు. కొన్ని నెలలు గడిచాయి. నవ్య తన అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చింది. కార్తీక్ కూడా ఆమెను దింపి ఆఫీస్ పని మీద పక్క ఊరు వెళ్ళాడు. కాంతమ్మ తన కూతుర్ని చూసి సంబరపడిపోయింది. నవ్య ముఖం కలకల్లాడుతోంది. ఎంతో సంతోషంగా కనిపిస్తోంది. కాంతమ్మ నవ్యకిష్టమైన పిండి వంటలు చేసి పెట్టింది. అనూష, నవ్య కలిసి నవ్వుతూ మాట్లాడటం, కాంతమ్మ వాళ్ళిద్దరికీ ప్రేమగా వడ్డించటం, ఆ దృశ్యం ఇల్లంతటికీ ఓ కొత్త వెలుగునిచ్చింది. ఆ రోజు రాత్రి అందరూ భోజనాలు ముగించి తమ గదుల్లోకి వెళ్లారు. రామచంద్రయ్య గారు, కాంతమ్మ పడుకున్నారు. మధ్యరాత్రి 11 గంటల సమయంలో అనూష దాహం వేసి నీళ్ల కోసం హాల్లోకి వచ్చింది. వంటింట్లో నీళ్లు తాగి తిరిగొస్తుండగా నవ్య గది తలుపులు తెరిచే ఉన్నాయి. లోపల ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది నవ్య. ఆమె మాటలు వినటం సంస్కారం కాదని తెలిసినా తన పేరొచ్చిందని అక్కడే ఆగి నెమ్మదిగా వింది అనూష. నవ్య ఫోన్లో కార్తీక్తో మాట్లాడుతోంది. ఆమె గొంతులో ఎంతో ఆనందం, గెలుపు ఉత్సాహం. హలో కార్తీక్, మన ప్లాన్ 100% వర్కౌట్ అయింది. ఆ రోజు నేను మా అమ్మతో మా అత్తగారు నన్ను వేధిస్తున్నారని నటిస్తూ చెప్పిన అబద్ధం మా అమ్మ మనసును పూర్తిగా మార్చేసింది. అప్పుడు గాని మా అమ్మకు తన కోడలి కన్నీటి విలువ తెలియలేదు. ఇప్పుడు చూసావా, మా అమ్మ మా వదిన్ను దేవతలా చూసుకుంటోంది. మా ఇంట్లో ఇప్పుడు ఎంత శాంతి ఉందో తెలుసా? నా నాటకం కాస్త పెద్దదే. పాపం, అత్తయ్యను విలన్ని చేసేశాను. కానీ నా వదిన జీవితంలో మాత్రం వెలుగు నింపాను. అవతల నుంచి కార్తీక్ నవ్వుతూ ఏదో అంటున్నాడు.
నవ్య కొనసాగించింది. అవును, మా వదిన చాలా మంచిది. అమ్మ పెట్టే బాధలన్నీ మౌనంగా భరించేది. అమ్మకి నేరుగా చెప్తే అర్థం కాదు. అందుకే నేను అత్తగారింటికి వెళ్ళాక ఆ నాటకం ఆడాల్సొచ్చింది. ఇప్పుడు మా వదిన చాలా సంతోషంగా ఉంది. నాకదే చాలు. ఆ మాటలు విన్న అనూష గుమ్మం దగ్గరే స్తంభించిపోయింది. తన కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. నవ్య తన అత్తవారింట్లో కష్టపడటం లేదు. అదంతా ఒక ప్లాన్. తన వదినకు అత్తగారింట్లో దక్కాల్సిన గౌరవం, ప్రేమ దక్కాలని నవ్య ఆ రోజు ఫోన్లో నటించింది. అనూష మెల్లగా గది తలుపు నెట్టి లోపలికి అడుగుపెట్టింది. నవ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి ఫోన్ కట్ చేసింది. ఎదురుగా కన్నీళ్లతో నిలబడిన వదినను చూసి నవ్య కంగారు పడింది. వదినా, నువ్వా ఈ టైంలో? అంది నవ్య నమ్మలేనట్లుగా. అనూష ఏమీ మాట్లాడకుండా వచ్చి నవ్యను గట్టిగా కౌగలించుకుంది. అనూష కన్నీళ్లు నవ్య భుజాన్ని తడిపాయి. నవ్య, నా కోసం అంత పెద్ద నాటకం ఆడావా? నీ అత్తవారింటిని, నీ భర్తను కూడా ఇందులో భాగస్వాములను చేశావా? అంది అనూష గొంతు వణుకుతుండగా. నవ్య వదిన కన్నీళ్లు తుడుస్తూ చిరునవ్వుతో అంది. వదినా, నువ్వు ఇంటికొచ్చినప్పటినుంచి ఎంత నరకం అనుభవించావో నేను చూశాను. అన్నయ్య మౌనంగా ఉన్నాడు. నాన్న ఏమీ అనలేకపోయారు. కాని నాకు తెలుసు నువ్వు ఎంత మంచిదానవో. మా అమ్మ చెడ్డదేమీ కాదు, కాని ఆమెలో ఉన్న అహంకారం నిన్ను సరిగ్గా చూడనివ్వలేదు. ఆ అహంకారాన్ని తగ్గించాలంటే అమ్మకి తన కూతురి రూపంలోనే గుణపాఠం చెప్పాలి అనుకున్నాను. అందుకే కార్తీక్తో మాట్లాడి ఆ రోజలా ఫోన్ చేశాను. ఈ రోజు ఆ అమ్మ నిన్ను సొంత బిడ్డలా చూసుకుంటుంటే నా మనసు నిండిపోయిందొదినా. అనూష నవ్య తల నిమురుతూ, నువ్వు కేవలం నా ఆడపడుచు మాత్రమే కాదు, నా జీవితాన్ని సరిచేసిన దేవతవి అంది. ఆ సమయంలో గది బయట నిలబడి మరొక వ్యక్తి కూడా ఇదంతా విన్నారు. ఆమె ఎవరో కాదు, కాంతమ్మ. మంచినీళ్ల కోసం లేచిన కాంతమ్మ గదిలో గుసగుసలు విని ఆగి నవ్య చెప్పిన మాటలన్నీ వింది. కాంతమ్మ మనసులో మొదట కోపం రాలేదు. ఒక విచిత్రమైన భావన కలిగింది. తన కూతురు ఆడిన నాటకం వల్ల తను మారిన మాట వాస్తవమే. కాని ఆ మార్పు తన ఇల్లును స్వర్గం చేసింది. కోడలిపైన తనకు నిజమైన ప్రేమను పెంచింది. కాంతమ్మ లోపలికి అడుగుపెట్టింది. అత్తగారిని చూసి నవ్య, అనూష ఇద్దరూ భయంతో నిలబడ్డారు. కాంతమ్మ నవ్య దగ్గరికొచ్చి కూతురు చెంపమీద నెమ్మదిగా కొట్టింది. కూర్చోండిద్దరు అంది కాంతమ్మ శాంతంగా. అమ్మా, సారీ అమ్మా, నేను అబద్ధం చెప్పాను అంది నవ్య భయంగా. కాంతమ్మ నవ్యను, అనూషను ఇద్దరినీ దగ్గరకు తీసుకుంది. నవ్య, నువ్వా రోజు అబద్ధం చెప్పుండొచ్చు, కాని ఆ అబద్ధం నా కళ్ళు తెరిపించింది. నేను చేసిన తప్పు ఎంత పెద్దదో నాకు తెలియజెప్పింది. ఈ రోజు నా ఇంట్లో ఎంత శాంతి ఉందంటే, నా కోడలు నన్ను అత్తలా కాకుండా ఓ తల్లిలా చూసుకుంటోంది అంటే దానికి కారణం నీ ఉపాయమే. నీ నాటకం వల్ల ఒక కుటుంబం నిలబడింది. కోడలి కన్నీటి విలువ తెలిసిన రోజే ఏ ఇంట్లోనైనా లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాంతమ్మ మాటలకు అనూష, నవ్య ఇద్దరూ అత్తగారి కౌగిలిలో ఒదిగిపోయారు. మరుసటి రోజు ఉదయం శాంతి నిలయం వాతావరణం మునిపెన్నడూ లేనంత ఆనందంగా ఉంది. కాంతమ్మ, అనూష కలిసి వంటింట్లో పండగ వంటలు చేస్తున్నారు. రాజేష్, చంద్రయ్య గారులు హాల్లో కూర్చొని ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంతో పాటు ఎంతో సంతోషిస్తున్నారు. నవ్య అందరికీ టీ ఇచ్చి, అన్నయ్య చూసావా, మన ఇంట్లో ఇప్పుడు ఎంత లక్ష్మికళ ఉట్టిపడుతోందో అంది చిలిపిగా. రాజేష్ తన భార్య వైపు, తల్లి వైపు చూసి, అవును నవ్య, ఈ ఇల్లు స్వర్గం కావడానికి అత్తాకోడల మధ్య ఉండే అనుబంధమే ముఖ్యమని ఈరోజే అర్థమైంది అన్నాడు. కాంతమ్మ అనూష చేతికి బంగారు గాజులు తొడుగుతూ, ఇన్నాళ్ళు నిన్ను సరిగా చూసుకోలేదనుష. ఈ గాజులు నా కోడలికి కాదు, నా పెద్ద కూతురికి నేనిస్తున్న కానుక అంది. అనూష కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలాయి. అత్తగారి పాదాలకు నమస్కరించింది. ఒకప్పుడు అత్తగారి అహంకారం, కోడలి మౌనం, విధి ఆడిన విచిత్రమైన నాటకంతో ఆ ఇల్లు ఈరోజు ప్రేమ, అనురాగాల కాంతులతో వెలిగిపోతోంది. కోడలంటే పరాయి పిల్ల కాదు, ఇంటిని నిలబెట్టే మహాలక్ష్మి. ఆమె కన్నీటికి విలువిచ్చిన రోజు ఏ ఇంట్లోనైనా శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి.
మరిన్ని అందమైన కుటుంబ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ హైమ.